తెలుగు రాష్ట్రాల్లోని రోడ్లు రక్తమోడుతున్నాయి. ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందని భయపడాల్సి వస్తుంది. వరుస రోడ్డు ప్రమాదాలతో బస్సులు ఎక్కాలంటే ప్రజలు భయపడుతున్నారు. నిన్న తాండూరు వద్ద బస్సు ప్రమాదం మరొక ముందే నేడు 4 బస్సు యాక్సిడెంట్లు జరిగాయి. అనంతపురం జిల్లాలో వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు చనిపోగా 9 మందికి గాయాలయ్యాయి. ఏలూరు జిల్లాలో ఒక బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ట్రాక్టర్ను బస్సు ఢీకొట్టగా 15 మందికి గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లాలో ట్రాక్టర్ను ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వరుస యాక్సిడెంట్లు ప్రజల్ని బయటికి రావాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. ఇప్పటికైనా యాక్సిడెంట్లు నివారించడానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నిన్న తాండూరు ఘటన మరొక ముందే ఈరోజు పలు చోట్ల అయితే మాత్రం బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. బస్సులు ఎక్కాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని ప్రజలకు ఏదైతే రోడ్డు రవాణాకు సంబంధించి బస్సులు ఎక్కాలంటే బెంబేలెత్తిపోతున్నారనే చెప్పొచ్చు. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో పాటు ఇటు ఆర్టీసీ ట్రావెల్స్ బస్సులు కూడా వరుసగా యాక్సిడెంట్లకు అయితే గురవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొన్న కర్నూలులో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో సుమారు 20 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరొక పక్క నిన్న ఏదైతే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఫీర్జాగూడ సమీపంలోని ఒక బస్సు అంటే ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్లో కూడా సుమారు 20 మంది దీంట్లో కూడా ప్రాణాలు అయితే కోల్పోయారు. ముఖ్యంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా చాలా పెద్ద ఇన్సిడెంట్ అనే చెప్పొచ్చు. గడిచిన ఈ 2 రోజుల్లోని ఏదైతే వరుసగా యాక్సిడెంట్లు అయితే చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఏలూరులో కూడా ఒక బస్సు బోల్తా పడింది. అలాగే అనంతపురంలో కూడా ఒక బస్సు యాక్సిడెంట్ ఒక పర్సన్ అయితే చనిపోయాడు. అలాగే మరొక పక్క కరీంనగర్లో కూడా ఇదే తరహాలోని యాక్సిడెంట్లు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోడ్డు అంటే ప్రజలకు ఏదైతే రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే భయాందోళన అయితే గురవుతున్నారు. ముఖ్యంగా నిన్న రంగారెడ్డి జిల్లాలో జరిగిన యాక్సిడెంట్ ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంతో సుఖంగా జరుగుతుందంటూ కూడా ఇటు ప్రభుత్వాలతో పాటు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు చెప్తూ ఉంటారు. కానీ నిన్న ఆర్టీసీ బస్సుని ఒక టిప్పర్ లారీ ఢీ కొనడంతో సుమారు 20 మందికి పైగా చనిపోయారు. అలాగే ఈ టిప్పర్ల లోడ్ అంటే కంకర్ తీసుకెళ్తున్న లోడ్ ఏదైతే బస్సుపై పడిపోవడంతో కూడా అందుట్లో ఇరుక్కుపోయి చాలా మంది అంటే ఊపిరాడక చనిపోయారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెలు చనిపోయారు. అలాగే ఇద్దరు ఏదైతే తల్లిదండ్రులు కూడా చనిపోయారు. ముఖ్యంగా 2 పిల్లలు కూడా ప్రస్తుతం అనాథలు అయిన పరిస్థితి ఉంది. ఈ రోడ్డు యాక్సిడెంట్లకు సంబంధించి అసలు ఏం కారణాలు ఉంటాయి? ముఖ్యంగా చూసుకున్నట్టయితే రవాణా సంస్థకు సంబంధించి ఇటు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యంగా ఇటు రోడ్స్ అంటే ప్రైవేట్ బస్సులకు సంబంధించి వాహనాలు తనిఖీలు జరుగుతుంటాయి. ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయి. దానికి ఫిట్నెస్ సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. కానీ వరుసగా ఈ రోడ్డు యాక్సిడెంట్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం పూర్తిగా భయాందోళనకు అయితే గురవుతున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న చేవెళ్లలో జరిగిన యాక్సిడెంట్ మాత్రం ముఖ్యంగా 1 వే రోడ్డు కావడంతో అలాగే దానిపై గొతుకులు ఉండడంతో టిప్పర్ దాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సుపై అయితే పడిపోయింది. ముఖ్యంగా అక్కడ 4 వే లైన్ కూడా శాంక్షన్ అయింది. కాకపోతే అక్కడ పర్యావరణానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు అక్కడ చెట్లు కొట్టద్దంటూ కూడా ఇటు హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలోనే దానిపై స్టే రావడంతో ఈ ఏదైతే ఆ రోడ్డు పనులు మాత్రం ఆగిపోయినాయి. కానీ అప్పటి నుంచి కూడా వరుసగా ఆ రోడ్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే మరొక పక్క హైవేలపై చూసుకున్నట్లు కూడా 4 లైన్ ఉన్నా సరే ఖచ్చితంగా ఇటు డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, లేదంటే ఓవర్ స్పీడ్ కావచ్చు, లేదంటే ఓవర్ లోడ్ కావచ్చు. ఇలా అనేక రకాలుగా ప్రజలు ప్రాణాలు అయితే వరుసగా పోగొట్టుకున్నారనే చెప్పొచ్చు. దానికి ఉదాహరణ నిన్న ఈరోజు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు ఈ 2 రోజుల్లోనే 4 యాక్సిడెంట్లు అయితే జరిగినాయి. ఇటు రాజస్థాన్లో కూడా ఏదైతే యాక్సిడెంట్లో సుమారు 20 మంది అయితే చనిపోయారు. ఇటు తెలంగాణలో చూసుకున్నట్టయితే కరీంనగర్ అలాగే రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన యాక్సిడెంట్లో కూడా సుమారు 20 మంది పైగా చనిపోయారు. అలాగే ఏలూరులో కూడా నిన్న బస్సు బోల్తా పడింది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే అనంతపురంలో కూడా ఏదైతే ఒక బస్సు యాక్సిడెంట్లో మరొక వ్యక్తి చనిపోవడం జరిగింది. వీటన్నిటిని చూస్తుంటే ప్రజలకు ఏదైతే రోడ్డు రవాణా అంటే రోడ్డుపై వచ్చి ఏదైతే ప్రయాణాలు చేయాలంటేనే వాళ్ళు ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలకు సంబంధించి దీనిపై పూర్తిగా దృష్టి సారించాలి. ముఖ్యంగా యాక్సిడెంట్స్ నిర్వహణకు సంబంధించి కూడా ఏదైతే దీనిపై దృష్టి సారించి యాక్సిడెంట్ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ కుమార్.